హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసి ఒక బ్లౌజ్ డిజైన్ అయితే కట్ చేయబోతున్నాను. సో మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి థాట్ తోటి మళ్ళీ వీడియో అయితే ఆన్ చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 3.5 ఇంచెస్ పొడవు వెడల్పుతోటి బోట్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత 1 ఇంచ్ గ్యాప్ తోటి సో చూడండి ఇక్కడ డ్రా చేస్తున్నాను. అక్కడ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ ఉందన్నమాట. ఆ తర్వాత పొడవు వెడల్పు అనేది 5 ఇంచెస్ తోటి ఒక బాక్స్ అయితే గీసుకున్నాను కింద. ఆ బాక్స్లోనే మనకి నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోవాలండి. సో మనం అలా బాక్స్ గీసుకున్నట్లయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో మనం విడిగా గీసుకున్నట్లయితే అది ఎంత వెడల్పు వెళ్తుంది అనేది మనకు అర్థం కాదనమాట. సో నాకు ఆల్రెడీ డ్రాప్ షేప్, సర్కిల్, ఫ్లవర్ షేప్, హార్ట్ షేప్ అన్నీ ఉన్నాయన్నమాట బ్యాక్ నెక్ డిజైన్స్. సో ఇదైతే లేదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా అయితే కట్ చేశాను అనమాట, డ్రా చేశాను. సో హ్యాంగర్స్ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది దీనికి. ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ గీస్తున్నాను కదా, సో అక్కడ హ్యాంగర్స్ వస్తాయి. సో అక్కడ హ్యాంగర్స్ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది డిజైన్ కూడా మనకి. సో ఇది కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా తప్పకుండా వీడియో అయితే నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. సో అలాగే ఇంకా చంక్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. అది నార్మల్గా ఎవరికైనా 6 ఇంచెస్ అనేది. సో ఇంతేనండి కటింగ్, చాలా సింపుల్. మనం డిజైన్ గీసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. మనం హ్యాండ్ అనేది మనకి హ్యాండ్ తిరగాలి బాగా. సో మనకి హ్యాండ్ తిరిగినప్పుడే ఆ డిజైన్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. సో చూడండి, అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. పైపింగ్ వేసేస్తాను బోట్ నెక్కి. కొంతమంది రివర్స్ చేస్తారు, రివర్స్ చేసినా బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే హెవీ వర్క్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటికి మనము నెక్ తిరగదిప్పేసి వేసుకుంటే బాగుంటాయి. కొన్నిటికి మాత్రం పైపింగ్ వేసుకుంటేనే అందంగా ఉంటాయి అన్నమాట బ్లౌజులు. సో నేను ఓన్లీ బోట్ నెక్కే పైపింగ్ వేస్తాను. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈ కార్నర్లో అయితే మనకి థ్రెడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ కార్నర్లో ఇప్పుడు చూపిస్తున్న కార్నర్లో అనమాట థ్రెడ్స్ పెడతాను. డిజైన్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఇలా వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ కింద కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్లో హ్యాంగర్స్ అనేవి వస్తాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా గీసి అక్కడ హ్యాంగర్స్ వస్తాయి అన్నమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.